ముందుగల జోర్దార్ ముచ్చట చూసేలందరికీ నమస్తే. మీరందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇక ఇలా నేను వచ్చేసిన మీకోసం అయితే మంచి మంచి ముచ్చట్లు తెచ్చేసిన. ఇక ఎందుకు మరి ఆశం, ఇక మన జోర్దార్ ముచ్చట్లు ఎంతో చూద్దాం పాండ్రి. అలా ఒమిక్రాన్ వేరియంట్ వాయించబోతుంది జనాలను. ఈసారి మరణాల సంఖ్య పెరుగుతుందంట కామన్. రేపు రైతన్నలకు అందనుంది రైతు బంధు. రాష్ట్రం మొత్తం ఒకేసారి విడుదల, పథకం సొమ్ము. బిర్యానీ తిననీకి పోయిన దోస్తులు టిప్పియలేదని దెబ్బలొడ్డించిన వెయిటరు. హైదరాబాద్లో 2 ఒమిక్రాన్ కేసులు, మస్తు గుబులైతున్న పెద్ద సార్లు. ఈ కరోనా పాడుగాను మళ్ళీ అది కొత్త పేరు పెట్టుకొని వచ్చిందంట, ఒమిక్రాన్ వేరియంట్ అని. ఇక గదొచ్చి జనాలల్లో అయితే మస్తు గుబులు పట్టుకుందుల్లా. ఈ కొత్త రకం పురుగుతోటి మరణాలు పెరిగే అవకాశం కూడా ఎక్కువ ఉన్నాయని WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూనే ఉంది మనల్ని. కరోనా కేసులు పెరిగే కొద్దీ దవాఖాన్లో కూడా షేర్కి అయ్యేటోళ్ళ సంఖ్య కూడా, జీవించేటోళ్ళ సంఖ్య కూడా పెరుగుతుందని చెప్తున్నారు పెద్ద సార్లు. అందుకోసమే దవాఖాన్లో చేరికయ్యేటోళ్ళ వివరాలను ముందే చెప్పాలని WHO కోరిందట. ఇక ఒక బ్రిటన్ దేశంలోనే వచ్చే ఏప్రిల్ వరకల్లా 25 ఏళ్ల నుంచి 75,000 మంది జీవించే అవకాశం ఉందని అంచనేస్తున్నారు అంటుల్లా. ఈ పురుగు అందరినీ మస్తు గుబులు చేస్తుంది కదుల్లా. మనం కూడా మస్తు భద్రంగా ఉండాలి మరి. ఇంకా మన రాష్ట్రంలో రైతన్నలకు ఒక శుభవార్త వచ్చింది. రైతు బంధు డబ్బులు ప్రభుత్వం రేపు రైతుల అకౌంట్లో జమ చేయనుందంట. ఇక ఇందుకోసం అయితే 7,500 కోట్ల నిధులను సర్కారోళ్ళు విడుదల చేసిరంటుల్లా. ఇక గైతే ఈ పైసలు గత ఆనకాలం సీజన్ల తొలి రోజుకే 1 ఎకరం ఉన్నోళ్ళకేమో ముందు రోజు, 2 ఎకరాలు ఉన్నోళ్ళకు రెండో రోజు, 3 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నోళ్ళకి ఇక మిగతా రోజులు అదే పద్ధతిలో విడుదల చేయనుంది. గట్గా బోర్డేంద్రా వకీలు 10th క్లాసు ప్రాక్టీసు బ్రాకెట్ల ఫెయిలు. ఒరే గదేం డాక్టర్ బోర్డ్రా. ఆ డాక్టర్ అయితే పక్కపొంటి MBBS లేకపోతే MDS ఏమేమో ఉంటాయి. ఇంకా ఫెయిల్ అంటే ఇంకా బోర్డు చూసుకోవడానికి వస్తారా నీ దగ్గరికి పేషెంట్లు? ఓ మై గాడ్, ఒమిక్రాన్ కేసెస్ ఆర్ మస్తు పెరుగుడింగ్స్. మందులు కూడా చాలా తక్కువ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు కొనుక్కో రావాలి. ఈ స్టెథోస్కోప్ పని చేస్తుంది అసలు. ఫిజికల్ పేషెంట్లు వచ్చినాక మళ్ళీ పని చేయకపోతే ప్రాబ్లమింగ్ అవుతుంది. నా గుండె నేనే చెక్ చేసుకుంటా ఫస్ట్. పని చేస్తుంది. పని చేస్తుంది. అమ్మో, అప్పుడప్పుడు శానిటైజర్ కూడా పట్టుకోవాలి. వీడు చిన్న బాటిల్ పట్టుకురా అంటే లోట పట్టుకొచ్చిండుగా కాంపౌండర్ గారు. ఓకే, పేషెంట్ వస్తూనే లేరుగా ఇంకా. కట్ గీల మా వకీల్ గాడేంది గా షెట్ కిందేమో టేబుల్ వేసుకొని కూర్చుండు, గా మెడలో స్టెథోస్కోప్ కూడా పెట్టుకుండు. ఓమ్మో, మా తమ్ముడు డాక్టర్ అయింటా? తమ్మి నువ్వు ఎప్పుడు డాక్టర్ అయినవురా? నాకు చెప్పలేదు ఎందుకురా మరి? తమ్మి వకీల్గా ఇలా పొద్దుగాల నుంచి నాకు కూడా లెస్స తలకాయన వస్తుందిరా. పొద్దున్న నుంచి కొలువుల ఆడతలు చదివి చదివి మస్తు తలకాయన వస్తుంది. నాకు కూడా జర చూసావా తమ్మి, రానా ఆడికి? దిస్ గోళీలు కంప్లీటెడ్. అమ్మ ఏదో కుతికిన పడుతుంది. అమ్మ వచ్చినావా? అమ్మ కథం, ఇక నువ్వు వచ్చినావు కదా, ఇక నా దావకానే ఏం సురు అవుతుంది. నా బతుకుల మనబాధ. ఇప్పుడే మంచిగా టెస్టులు చేద్దామని సేవ చేద్దామని అనుకున్నా, ఇక నువ్వు వచ్చినావు. ఇక నాదేమవుతుంది? దారిలో పోయే ఫిల్లి లెక్క ఎప్పుడు అడ్డం వచ్చి పాడవుతుంది. ఫిల్లి సోల ముఖంది. ఓ చొట్టలు పడ్డ మొహమోడా,
నీకేం తెలుసు అన్న ఆయనకు మందులు ఇస్తున్నావురా? ఆయనదేమో నిజంగానే కడుపుని వస్తున్నట్టుంది, అది ఉట్టుటిగా కానట్టుంది. ఏ పడతా ఇయ్యకరా, ఏమనైతే మళ్ళీ నీ మీదకి వస్తుంది. వామ్మో ఈడేదో నాకేదో పెద్ద పంచాయతీ తెచ్చేటట్టే ఉండి అలా. ఏందమ్మా నీకు తలకాయ నొప్పి వచ్చిన? అది పొద్దాకా వచ్చిరాని సీరియల్ అన్నీ చూస్తావు, చెప్తేనేమో అర్థం కాదు. మళ్ళీ తలకాయ నొప్పి వచ్చింది తమ్ముడు నాకేమన్నా చూస్తావని తమ్ముడు అడుగుతుంది. చూసుకో సీరియల్ చూడకంటే కార్తీక దీపము, ఉయ్యాల జంఫాల, కింద బాణాల బొర్రాలే, ఏం సీరియల్ అమ్మా నాకు అర్థం కాదు. తలకాయ నొప్పి వచ్చేదాకా నీకు ట్రీట్మెంట్ అయితే ప్లీజ్ నా దగ్గర దొరకదు. నువ్వేమని అనుకో, నీకు ట్రీట్మెంట్ ఇక్కడ కాదు ఎక్కడ దొరకదు చెప్తాను. ఆ మాట నువ్వు ఊకొచ్చురా అని మాటలు మాట్లాడు పాడు. వామ్మో వామ్మో ఈయన ముఖం పాడుగాను. కలర్లతోటి గోళీలకు మందులు తక్కువ కావురా, మందులకు ఒక పేర్లు ఉంటాయి. ఆ రోగాలు తక్కువ కావాలంటే కలర్ గోళీలు వేసుకుంటే రోగాలు తక్కువ అవుతాయారా? గోళీల పేర్లను బట్టి రోగాలకు ఆ మందులు ఇస్తారు. ఏది పడితే అది ఇయ్యకురా నువ్వు. అమ్మ నీ లెక్క నేను మంది కొంపలు ముంచే రకాన్ని కాదు చెప్తున్నా. మంచిగా మాట్లాడు, ఎక్కువ తక్కువ మాట్లాడడానికి మంచిగా ఉంటుంది. నేనేమన్నా డాక్టర్ కొలువు చేసుకొని వచ్చి దుకాణం పెట్టుకున్నాం అనుకున్నా? నేను చదివింది పెద్ద చదివే, అందుకే నేను డాక్టర్ కాడ ట్రైనింగ్ తీసుకోకుండా డైరెక్ట్ కాంపౌండర్ కాడ తీసుకున్నా. అందుకే నాకు కాంపౌండర్ కాడే అన్ని నాకు నేర్పించాడు. ఇప్పటికి కూడా నాకు పేషెంట్లకు ఏమి ఇవ్వాలో తెలియదు. గోళీలు ఆయనకు ఫోన్ చేస్తా వాడే చెప్తాడు. వాడు ఏ గోళీలు ఏమంటే అవే ఇస్తా. పచ్చ గోళీలు అయితే పచ్చ, ఎర్ర అయితే ఎర్ర. ఇంకంతే, నాకు అవసరమే లేదు. నేను నేర్చుకున్నది గిదే. ఓహో సిట్, ఈ గోళీలు కూడా అయిపోయినట్టున్నాగా. సిట్ ఓ డోలో 60-50 మొక్కందా నా చెప్తాను మధ్యలో రాకు. మరే ఊకే ట్రీట్మెంట్ చేస్తున్నా, గోళీలు అయిపోయినాయి ఫాడ్, కానీ పచ్చ గోళీలు అని ఎక్కడ పెట్టినా అర్థమై ఫాడ్ అవుతలే. పుసుకున్నాయి లెక్క నాకు ఇచ్చిన ఏందో నాకేం అర్థమవుతలే. నారంజిలో నేను నువ్వు ఒకటి. ఒక్క నిమిషం ఆగు, ఫోన్ వస్తుంది నాకు. హలో, దిస్ ఈజ్ వకీల్ 10th ఫెయిల్ ప్రాక్టీస్డ్. ఎవరు అక్కడ? ఏమైంది బాబు నీకు? ఫెయి మొత్తం తిరుగుతుందా? ఫెయి తిరుగుతుందా నువ్వు తిరుగుతున్నావా? ఏం కాదు ఊక. నేను కొన్ని గోళీలు రాస్తా సరేనా? నీకు అక్కడ ఎన్ని గోళీలు ఉన్నాయి ఇంతకుముందుకు నేను ఇచ్చినాయి? 10 ఉన్నాయా? ఆ 10 నీకు అక్కడ ఎన్ని ఉంటాయని వేసుకో, ఒక్కసారి ఒక ఫార్ వేసుకో సరేనా? ఏం కాదు నీకేం కాదు. ఒకటే వేసుకో. ఏంది? వేసుకున్నావా? ఏంది గుండ్రంగా తిరుగుతున్నావా? ఓ సీట్, అయితే ఇప్పుడు నా గోళీలు పవర్ఫుల్లే, మంచిగా పని చేస్తున్నాయి. అయితే అందుకనే నువ్వు గుండ్రంగా తిరుగుతున్నావు. తిరుగు అట్లనే తిరుగు. 2-3 సార్లు తిరిగినాక నువ్వే అర్థం పడతావు. అమ్మో ఫోన్లో కూడా ట్రీట్మెంట్లు చేస్తున్నా. దీని పేరు రాజేష్. వామ్మో ఓరు వచ్చిదాని ముఖం పోడా. ఆ డోలో 650 ఏంది గన్ వేసుకోమంటున్నావు? వాడిని చంపుతా వారా? ఎవరో ఫోన్ చేసింది. వాన్న ఎవరే ఫోన్లా గట్ల వేసుకోకూరి మీరు. ఓ సిట్, పేషెంట్ వచ్చిండు. బాబు ఏం పేరు నీ పేరు? నా పేరు రాజు సార్. రాజా? రాజు, ఓకే. ఏమైంది ఇప్పుడు నీకు? కడుపులో ఒకటే మంటలేస్తుంది సార్. మంటలు వేస్తున్నాయా? పేగులన్నీ బయటకు వచ్చినట్టు అవుతుంది సార్. పేగులే బయటకు వస్తున్నాయా డైరెక్ట్గా? బాగా ఫస్ట్ నీ గుండె పని చేస్తుండే లే, చెక్ చేస్తా. గుండె ఎందుకు పని చేస్తారు? అప్పుడప్పుడు నాది పని చేయదు, అందుకే నేను ఇది చేస్తుందా లేదా అని. మనుషులు పని చేస్తారు సార్. ఓకే, పేషెంట్ మంచిగా లేదు. సరే బాబు. ఓరు పోరడా, గా స్టెథోస్కోప్ ఏంద్రా కాళ్ళ దగ్గర పెట్టి చూస్తున్నావు? ఏడో నొప్పి వస్తే ఆడ పెట్టారా స్టెథోస్కోప్ని? గుండెకాడ పెట్టి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, మంచిగా కొట్టుకుంటుందా లేదా అని చూస్తారు. గట్నే బ్రీతింగ్ కూడా తీసుకోమని చెప్తారు. శ్వాస తీసుకోవాలి, వదలాలి. గట్ల స్టెథోస్కోప్ చూస్తారు. నువ్వేం డాక్టర్ పాడైనవురా? సరే రాజు, నీకు నేను మందులు రాస్తా సరేనా? నీకు వచ్చిన రోగం అంత పెద్ద రోగం కాదు, కానీ ఫస్ట్ నువ్వు ముందుగా మాస్క్ పెట్టుకో. మాస్క్ ఈ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయట, మాస్క్ కూడా పెట్టుకుంటలేవు నువ్వు. మాస్క్ పెట్టుకో. నాకేం రాదు సార్, ఇట్లా పెట్టుకోవాలి సార్. గట్లనే అనుకున్నా, పెట్టుకో. అట్లనే మూతికి పెట్టుకో, అట్లనే పెట్టుకో. తెలియదు సార్ నాకు. తెలుసుకోవాలి, నేను ఉన్నగా చెప్తా పాటు. ఇక శానిటైజర్ పూసుకో శానిటైజర్, కరోనా పురుగు రాకుండా. సరే, ఇప్పుడు నీకు రోగంకు నేను పచ్చ గోళీలు ఇస్తా, నువ్వు అవి మంచిగా వాడు సరేనా? ఎప్పుడు తక్కువ అవుతుంది సార్? గోళీలు అయిపోయినాక తక్కువ అవుతాయి సరేనా? అవి నేను ఎన్ని రోజులు ఇస్తానో అన్ని రోజులు అయిపోతాయి. ఒక్క నిమిషం రాస్తా నీకు, అవి పచ్చ గోళీలు అవే రాస్తా నీకు సరేనా? 2 రోజుల ఓ తిక్కల మొక్క ఉందానా, ఈ బీఫ్ లేసే దాకా చూడకు. అరే నాకు వచ్చేది 2-3 పేషెంట్లు. పక్కింటి ఫర్మేష్ అన్న, ఈ రాజుగారు, సూరి గారు, మళ్ళీ వీళ్ళని కూడా నువ్వు ఇట్లా చేస్తున్నావు.
ఏం చెప్పాలి నీకు నాకు అర్థమై పాడవుతలేదు. వై ఆర్ యూ కమింగ్ మధ్యలో ఇక రాసు రింగ్స్నా ఐఎమ్ గోళీలు. నువ్వు మా యొక్క మాటలు ఏం పట్టించుకోకు సరేనా. నేను చెప్పిన గోళీలు వాడు నీకు తొందరగా నయమైపోతాయి సరేనా. నువ్వు మాస్క్ పెట్టుకో ముందుగా ఎక్కడికి పోయినా మాస్క్ లేకుండా వస్తావు. వెరీ గుడ్ మంచిగా నువ్వు సరేనా. నీకు రేపు పొద్దున డాక్టర్ కొలు కావాలని నువ్వు నా దగ్గరికి రా, నేను నేర్పిస్తాను నీకు. చూసినాగా బోర్డు 10th ఫెయిల్ ఓకేనా. సరే బిల్లు ఫ్రీ కాదు, ఇది ఫ్రీ ట్రీట్మెంట్ అయితే నేను గీడేందుకు పెడతా దూరుకున్నాం ఫ్రీ. ఎప్పుడు వస్తా కానీ నేను ఎప్పుడు ఉండవు కదా ఇక్కడ దుకున్నాము. నాకు పెట్టాలనిపిస్తే పెడతా, ఫీకాలనిపిస్తే వీకేస్తా గంతే. సరే వచ్చినప్పుడు మళ్ళీ ఒక పారి కలిసినప్పుడు సరేనా. సరే ఇక ఏం చేస్తావులే ఇక మరి ఇక నువ్వు కూడా పైసలు లేకపోతే. సరే ఈ మందులు అయితే కొనుక్కో సరేనా. ఏం కాదు కొనుక్కోపో, నా పేరు చెప్పి తీసుకో సరేనా. అవునారా గా సూర్యానికి ఏమైనా మందులు ఇచ్చిన వేంద్ర గా కలర్ గోళీలని ఆడు పొద్దుగాల నుంచి ఏందో అంత తిక్క చేస్తుండు. ఇంటికాడ కూడా 2-3 సార్లు గుండ్రగా తిరిగి కింద పడ్డాడంట. ఓ అమ్మ ఆనికి కూడా ఏదో చేసినట్టే ఉండీడు. ఓ షిట్ ఓకే మీరు బతుకుతుంది స్టెటస్కోప్ పాడగా. ఓకే ఏమైంది సూర్య గారు గుండ్రగా తిరిగిదా. అమ్మో అయితే నేను ఇచ్చిన గోళీ పని చేసినట్టున్నది. 3 సార్లు తిరిగిదా గుండ్రంగా. ఓ షిట్ ఇట్స్ వర్కింగ్ మై గోళీలు. థ్యాంక్స్ కాక మంచి ముచ్చట చెప్పినావు. మంచిగా తిరుగుతుందంటే గుండ్రంగా మంచిగా వర్కింగ్ అయినట్టు అయితే నా గోళీలు. వీనికి రేపు మళ్ళీ 2 గోళీలు వేయాలి. మంచిగా తిరుగుతుండే అయితే గుండ్రంగా సూర్యాడు. అవు మంచుకున్నది. అయినా నీ పిచ్చి కాకపోతే గా బజార్లో టేబుల్ వేసుకొని గా పేషెంట్లను వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని చూసుడేంద్రా. గాడు ఒకవేళ ఆన్ వస్తుంది ఎండ కొడుతుంది అప్పుడు పేషెంట్లు అంతా గాబరై కళ్ళు తిరిగి కింద పడిపోరా. గా బజార్లో చూసుడేంద్రా. పేషెంట్లు అయితే డాక్టర్లు అయితే మంచిగా పెద్ద పెద్ద దవాఖానలు పెట్టుకొని చూస్తారు. అమ్మా మంచి పేషెంట్ వచ్చింది కానీ ₹1 ఒకటి పోయిండు. పోరాడు ఏం మనిషి ఏమో. గిట్లయితే నాకు ఏం ఫాయిదా అవుతుంది ఇక నాకు. బా ఇంకెవరన్నా వస్తారా పేషెంట్లు. అవును తమ్మి నాకు కూడా పొద్దుగాల నుంచి మస్తు కాలు గుంస్తున్నారా. నాకు నేను చెప్దాం అనుకున్న డాక్టర్ దగ్గరికి పోదామంటే పైసలు. నువ్వు ఎట్లా డాక్టర్ లెక్కనే చూస్తున్నావు కదా తమ్మి. నా కాలు గుంస్తున్నాయి, నాకు కూడా ఏదైనా మందు ఇస్తావారా. నాకు కాలు రెక్కలు వస్తున్నాయి అని ఎంతముద్దే మాట్లాడుతుంది. మీటర్లు నడిస్తే కాలు గుంజకపోతే ఏళ్ళు గుంజుతాయి ఎంతముద్దే చెప్తుంది చూడమే. పైసలు పోతాయని ఇమ్మటే కకృతి పడుతుంది. ఇప్పటి నుంచి ఆ పైసలు కనీసం దానికన్నా పెట్టు బస్కు. లేకపోతే ఆ ₹10 పోయి నువ్వు మళ్ళీ నా దావకాన్లోకి వచ్చినావు అనుకో 10,000 అవుతాయి. అప్పుడు చూసుకో నీకు తిక్క తిరుగుతుంది ఇక. ఓరు వారి నిజంగా నేను లేనప్పుడు ఆ పోపు డబ్బాలలో పోయి చూస్తున్నావా ఏంది. నేను గండ్ల పెట్టిన పైసలు నీకెట్టా తెలుసురా. నేను ఎప్పుడన్నా గిట్నే చక్కెర అయిపోయినప్పుడు చాయపత్త అయిపోయినప్పుడు నేను షాపుకు పోయి తెస్తే గాలు ₹2 ₹3 చిల్లర పైసలు ఇస్తే పర్సలు వేసుకుంటూ పోతాయని గా పోపు డబ్బాలు వేసి వచ్చిన. అవి కూడా కథం పట్టిస్తున్నావా ఏంద్రా నువ్వు. నేను రేపు వచ్చి చూస్తాగు. అరే మళ్ళీ ఎవరో నమస్కారం అమ్మ. నువ్వు పేషెంట్వే కదా. ఏమైందమ్మా గంట చిన్న మాట్లాడుతున్నావు ఏమైంది. కళ్ళు గుంజుతున్నాయా. నాకు కూడా నిన్న టీచర్లు గుంజుతున్నాయి ఫాట్గాను. సరే నీ సేజు పెట్టు. కన్ను కదా గుంజినాయి. నేను చదివిన చదువులో గిట్లనే చూడాలి. అమ్మో ఇంకా చెవులో ఏం పెట్టుకోలే నేను. ఒక్క నిమిషం. ఇప్పుడు సప్పుడు వస్తుంది. కళ్ళు బాగా గుంజుతున్నాయా. పొద్దులనా అప్పుడప్పుడా పొద్దుల గుంజుతున్నాయా. ఏం కాదు తక్కువ అయిపోతుంది. నేను 2 గోళీలు ఇస్తా సరేనా. ఓ తిక్కల ముఖం నాకు తెలుసు చెప్తున్నా ఊకే నన్ను అంటావు. నాకు తెలుసు ఏదో స్టెటస్కోప్ పెట్టి చెక్ చేయాలో. నేను చదువుకున్న చదువులో గిట్లనే చెక్ చేస్తారు అందుకని అట్లా చెక్ చేసిన. నువ్వేం తెలుసుకొని బరకాక సరేనా. నీకు రాసిస్తా నేను మందులు. పైసలు తెచ్చినావు తగన వచ్చినావా. తెచ్చినావా అట్లయితే ఓకే. ఎందుకంటే మరి నా దుఃఖం ఇక్కడ ఉండదు ఎప్పటికీ. నువ్వు మళ్ళీ రావాలన్నా రాలేవు. నీకు కళ్ళు గుంజుతున్నాయి. ఇంకా ఏమనిపిస్తుంది. తలని వస్తుందా. అట్లయితే ఇంకా ₹2 ఎక్కువనే గుంజుకోవాలని ఇక్కడ. సరే అమ్మా మొత్తం టోటల్గా నీకు బిల్ ఎంత అయిందంటే ₹100 అయింది సరేనా. ₹100 అంటే నువ్వు మంచిగానే ఇవ్వాలి నాకు. ఇంకా ₹2 ఎక్కువ పెట్టి. ఈ పచ్చగోళీలు మన ఈ గల్లీ నుంచి ఇట్లా ముందడు మూల మీద ఒక షాప్ ఉంటుంది. అక్కడ నా పేరు చెప్పు నీకు మందులు ఇస్తాడు సరేనా. అప్పుడు నువ్వు ఈజీగా అయిపోతాయి. తీసుకో గోళీలు తీసుకో సరేనా. మళ్ళీ ఎప్పుడైనా ఏమన్నా అయితే ఇక్కడికి రా
నేను చూసుకుంటా సరేనా? మా యొక్క మాటలు ఏం పట్టించుకోకు, ఆమెకు రాదు ట్రీట్మెంట్ సరేనా? అమ్మ పైసలు ఇస్తావా? సరే ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇక ఏం చేస్తావు? ఇస్తారా? అమ్మ మంచిగా ఇస్తుంది అక్క. పైసలు వచ్చినాయి అలా ఒక్క రోజుకు. అమ్మ ఎన్ని 100 రూపాయలు అక్క మొత్తం సరేనా? ప్రస్తుతానిక ఓకే అక్క. అక్క పైసలా? వెరీ గుడ్. సరే అక్క మళ్ళీ ఎప్పుడు ఏమైనా నా దగ్గరికి రా సరేనా? ఇది ఎప్పుడు పడితే అప్పుడు పెట్టమ్మా. నాకు ఇవ్వాలి ఇప్పుడు పెట్టినా కదా, మళ్ళీ ఈ దుకాణం తీసి ఇంకెక్కడైనా పెడతా. అప్పుడు మళ్ళీ నువ్వు అక్కడికే రావాలి సరేనా? ఇక ఏమో అమ్మా, నాది ఎండాకాలం వానకాలం అన్నట్టుగా ఏదెక్కడ ఉంటున్నా నాకే తెలియదు. అంటే నేను చదువుకున్న చదువు అట్లాంటిది. బోర్డు చూడు, వకీలు 10th ఫెయిల్ అంతే. ఏమో నాకు ఇప్పటికీ అదే డౌట్ ఫాడ్గాను. మంచిగా పని చేస్తా అమ్మ. అందులో తలనొప్పి అన్ని నొప్పులు తగ్గుతాయి నీకు, మళ్ళీ ఏ నొప్పి కూడా రాదు. చూసుకో నువ్వు ఫస్ట్ ఆ సీరియల్ బంద్ చేయి, చెప్తున్నా సీరియల్ బంద్ చేయి, అప్పుడు నీకు కూడా ఏ నొప్పి రాదు. చూడక్క మా అక్క ఎప్పుడు చూసినా సీరియల్ చూస్తూ ఉంటుంది. ఎందుకు చూస్తుందో అర్థమై ఫాడ్ కాదు. సరే అక్క నువ్వు వెళ్ళు సరేనా? మళ్ళీ నీకేమున్నా నాకు రా, నేను చెప్తాను నీకు సరేనా? అయినా నీతోటి నాకు పంచాయతీ ఎందుకు కానీ, నువ్వు కొలువు చేయదలుచుకున్నావా లేదురా? నువ్వు కొలువు చేస్తావా గిట్లనే రోజు ఒకటి పట్టుకొని. నిన్ననేమో స్టూడియోలోనే కూర్చొని ఇంగ్లీష్ నేర్చుకుంటా అంటివి, మొన్ననేమో గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటివి, ఇవాళనేమో గా బజార్లో టేబుల్ వేసుకొని కూర్చున్నావు. కొలువుకు ఆడతలు పట్టుకొచ్చేది ఎప్పుడు రా నువ్వు? నేనేం చెప్పాలి ఇవాళ స్టూడియోలో కూర్చొని? నొప్పులకు కొట్టుకుంటాను కావచ్చు. మళ్ళీ గందుకే నేను ఇంగ్లీష్ నేర్చుకున్నా. ఇంగ్లీష్ నేర్చుకొని MBBS, FRCS, USCS, USCS ఇవన్నీ పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఇప్పుడు నేను ఈ కొలువు పెట్టుకున్నా సేవ చేయాలని. నేను ఇది చేస్తా, మళ్ళీ వార్తలు కూడా పట్టుకొస్తా. 2 పనులు చేస్తావు. నీకు ఎందుకమ్మా? చేసేది నేనే కదా. నువ్వు ఈ స్టూడియోలో కూర్చొని వార్తలు చెప్పడానికి నీకు ఎందుకు అంతగానో ఫెయిల్ అవుతున్నావు? నేను చేస్తా కదా, నీకెందుకు? ఏమోరా నువ్వైతే ఏదేదో చెప్తున్నావు. ఏం 2 చేస్తావు చెప్పు. నువ్వు పొద్దున్న నుంచి గానే బజార్లో టేబుల్ వేసుకొని కూర్చొని గా వచ్చిపోయే వాళ్ళకి ఏమేమో గోళీలు ఇస్తున్నావు, గా కలర్ అని. నాకేమో స్టూడియోలో కూర్చొని గుబులు అవుతుంది. సార్ వాళ్ళు ఏమంటారో ఏమో అని. నాకైతే ఏం అర్థమవుతలేదు తమ్మి. తిక్కలమ్మ కదా నాకు బీఫ్ లేసా దూరం చెప్తానా? అరే దుకాణం పెట్టిన కాంచాలి ఈ పేషెంట్లలో లేమో నీళ్ళు లేకో ఫాడైంది నాకు. ఒక్కటి ఫనీ చేయనిస్తలేదు. నేను ఏం రాసినా కరెక్ట్ రాస్తా. నీకేం తెలుసు? పర్ఫెక్ట్ రాస్తా, పర్ఫెక్ట్ గోల్ వెళ్ళిస్తా. నేను చదువుకునే చదువు నాకు తెలుసు, చెప్తున్నాను. అరే 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 రామశంకర, నీతో పెద్ద నాకు లొల్లే ఉన్నదమ్మా. అవును తమ్మి, ఆ మున్పటి లెక్క కరోనాకైతే దగ్గులు సర్దులు జ్వరాలు వచ్చేటిదంట. మరి ఇప్పుడు కూడా సేమ్ అట్లనే ఉంటున్నాయి అంటున్నారు. మరి గిది ఎట్లా గుర్తుపడతారు తమ్మి? వచ్చిందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది మనకు? గోళీలు అయిపోతానే, పేషెంట్లు వచ్చిపోతారు, పైసలు వచ్చి పాడవుతారు. నేనేమి ఉత్తానే కూర్చోలే, చెప్తున్నా. నేనేం చేసినా దానికి ఒక పర్పస్ ఉంటుంది. అవక ఇవాళ రేపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి కదా, అందుకనే ఎవరో పేషెంట్లు వచ్చినా కూడా వాళ్ళకు నేనే ఉచిత వైద్యం చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఇవాళ 10,000 రోగులకు 2 డాక్టర్లు ఉన్నారు. అందుకనే నేను డాక్టర్లకు కూడా ఇబ్బంది కావద్దా, నేను కూడా చిన్న సహాయం చేస్తున్నా. ఇట్లా పెద్ద ఒకటి షాప్ పెట్టుకొని రోగులకు దగ్గులు జలుబులు ఇంకా ఏమైనా పురుగు గిట్ల వచ్చిందనే టెస్టింగ్ చేస్తా. నేను సేవ చేయాలనుకుంటున్నా, సేవ చేస్తున్నా. అప్పుడప్పుడు నేను ఇట్లాంటివి కూడా చేస్తా. అవును కదుల్లా, మనమైతే మునుపు రోజుల్లో కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ పెట్టుకొని అన్నీ చేసినాం. కానీ ఇక ఈ మధ్యలో మన పని మీద మనం పడి ఆ జాగ్రత్తలు తీసుకునే మర్చిపోయినాం. ఇప్పుడు కూడా మనం మస్తు భద్రంగా ఉండాలి. ఇక శానిటైజర్ పూసుకోవాలి, మాస్కులు పెట్టుకోవాలి, ఇక దూరాన్ని పాటించాలి. ఇక అప్పుడైతే ఏ కరోనా రాదు, ఏం రాదు. మనమేమి ఈ మధ్యలో ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నాం. ఓకే అవక్క, మరి అందుకనే కదా నిన్న మొన్న చూసినా కదా పేపర్లలో మనం వార్తలు చెప్పలేదు అక్క. ఒమిక్రాన్ కేసులు బీటర్ నుంచి వచ్చినాయట అక్క. పక్క దేశంలోనైతే మస్తు కేసులు ఉన్నాయట. ఇప్పుడు తెలంగాణలో కూడా నిన్న 2 వచ్చినాయట. అందుకనే ముందు జాగ్రత్తకు మళ్ళీ కేసులు వస్తాయని ముందు జాగ్రత్త నేనే ట్రీట్మెంట్ చేస్తున్నా. అంటే మాస్కులు వాడాలి, మంచిగా శానిటైజర్లు పూసుకోవాలి, అప్పుడే మనకేం కాదు. 2 సార్లు వ్యాక్సిన్ కూడా వేసుకోవాలి. నేను వేసుకున్నా, అందుకనే నాకేం కాదు. పేషెంట్లకు టెస్టులు చేస్తా, ఉచిత వైద్యం అట్లా మంచిగా. అప్పుడు డాక్టర్లకు కూడా నేను హెల్పింగ్ చేసినట్టయితే. పేషెంట్ వచ్చి నాకు 1 నిమిషం, నువ్వు వార్తలు చెప్పుకో, నేను నా పని నేను చేసుకుంటా. ఏమైంది బాబు? చేయి గుంజుతుందా? చెయ్య గుంజుతుంది, ఇంకేమన్నా గుంజుతున్నాయా? చెయ్య గుంజుతుందా? దా గుండె ఎడు దిక్కున్నది? ఇటే ఉన్నదా? ఏమో నాకు డౌటే. ఓకే పీల్చుకో, వదులు. ఓకే
వెరీ గుడ్. సరే ఏం కాదు, నీకు చెయ్యి నొప్పి కాదు, యాక్చువల్గా నీకు గుండె నొప్పి ఉన్నది. ఏం తెలుసుకొని వరకు నేను ఉన్నదే అందుకు, ఓకేనా? నీకు దగ్గు జలుబు కూడా 2-3 ఉన్నాయి, అవి నేను ఫాలో అవుతా. నేను దానికి మందులు రాసిస్తాను, నువ్వు మందులు పట్టుకో. మీ ఫ్రెండ్స్ గాలను, మీ ఇంట్లోను, ఇంటి ముందటలోను, ఇంటి వెనకలోను అందరినీ పట్టుకోరు ఇక్కడికి. నా దుకాణం ఈయనే ఉంటుంది ఎఫర్కి, సరేనా? సరేనా? మాస్క్ పెట్టుకో, నువ్వు ముందర మాస్క్ పెట్టుకో, జేబులో చూసుకో, మాస్క్ పెట్టుకో. ఒక్కసారి చెప్తా అర్థం కదరా? ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయట మళ్ళా. నువ్వు కాదు, చూసేటోళ్ళు మీరు కూడా మాస్కులు పెట్టుకోవాలి చెప్తున్నా. శానిటైజర్ పూసుకో, నేను చెప్పేదాకా పూసుకోవటట్టే లేవు. నిన్ను ముట్టుకున్న ఫారుగాను, నాకు కూడా పూసుకోవాలి. ఇగో ఈ ముచ్చటైతే మస్తు భయం పుడుతుందిలా. తెలంగాణలో 2 ఒమిక్రాన్ కేసులు రావడం సర్కారు వాళ్ళకు గట్లనే జనాలకు మస్తు గుబులు రేపుతుంది. పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ సార్ కూడా మీడియాతోటి మాట్లాడిండు. జనాలంతా ఈ కరోనా నుంచి జర భద్రంగా ఉండాలని చెప్పుకొచ్చిండు. ఇక అట్లనే విదేశాల నుంచి వచ్చేటోళ్ళు కోవిడ్ పరీక్షల రిపోర్ట్ వచ్చిన తర్వాతనే బయటకు రావాలని కూడా తెలియజేస్తుర్రు. కరోనా ఏరియంట్ సోకినోళ్ళకి గచ్చిబౌలిలా టీమ్స్ దవాఖాన్లా ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారంట. ఇక ఒలేసి కళ్య తిరిగేటోళ్ళ గురించి ఆరా కూడా తీస్తున్నారు. ఇక ఈ ముచ్చట చూడురులా మస్తు గమ్మత్తుగా ఉంది. మనం సరదా కోసం దోసుగానితోటో లేకపోతే ఇంకా మన ఇంటి పక్కలతోటో వాళ్ళతోటో పార్టీలకు అని పోతాం. ఇక బగ్గా తిన్న తర్వాత బిల్లు కట్టి మిగిలితే మనకు వడ్డించిన మనిషికి ఎంతో కొంత టిప్పు కూడా ఇచ్చేస్తాం. కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ బావర్ చోటల్లా టిప్ ఇయ్యలేదని తింటందుకు వచ్చిన 2 కస్టమర్లను గీ వెయిటర్ అన్న చితక బాధిండుల్లా. వాళ్ళు బిల్లు కట్టిన తర్వాత టిప్ అడిగిండంట. గీ వెయిటరు వాళ్ళు ఇవ్వకపోయేసరికల్లా కోపం వచ్చిందో ఏమో. ఇక గా పెద్ద మనిషి అయితే వాళ్ళని మస్తు కొట్టిండుల్లా, తిన్నదంతా బయటికి గక్కిందాకా. ఇగో గీయుల్లా ఇయ్యాల మావోడు తెచ్చిన ముచ్చట్లయితే నిజంగానే గా కరోనా పురుగుతోటి మన అందరినీ గూగులు పెడుతుంది. ఇక మనం మస్తు జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి నుంచి అయితే. ఇక ఇవాళైతే జోరుదారు ముచ్చట్లు చూసిరు కదా, రేపు మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు అయితే చూస్తూనే ఉండురి మా జోరుదారు ముచ్చట్లు. ఒమిక్రాన్ వేరియంట్ వాయించబోతుంది జనాలను. ఈసారి మరణాల సంఖ్య పెరుగుతుందంట కామన్. రేపు రైతన్నలకు అందనుంది రైతు బంధు. రాష్ట్రం మొత్తం ఒకేసారి విడుదల, పథకం సొమ్ము. బిర్యానీ తిననీకి పోయిన దోస్తులు టిప్పియలేదని దెబ్బలొడ్డించిన వెయిటరు. హైదరాబాద్లో 2 ఒమిక్రాన్ కేసులు, మస్తు గుబులైతున్న పెద్ద సార్లు.